రన్ అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్, డన్. చూడమ్మా, సెకండ్ బీకామ్ బిజినెస్ ఎనాలిటిక్స్ సబ్జెక్ట్ పేరు బిజినెస్ ఎనాలిటిక్స్. ఇది కామన్ పేపర్ కాదు, ఓన్లీ బీకామ్ ఉంటుంది. అందువలన ఇది కామన్ పేపర్ కాదు, ఓన్లీ సెకండ్ బీకామ్ పిల్లలకి. అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి, ఇది అన్నీ రాసుకున్న తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వరుసగా. ఫస్ట్ క్వశ్చన్ పేరు డేటా విజువలైజేషన్ మరియు ఎక్స్ప్లోరేషన్. ఓకేనా? ఎక్సెల్ ఉపయోగాన్ని వివరించండి. ఓకేనా? డేటా విజువలైజేషన్ మరియు ఎక్స్ప్లోరేషన్లలో ఎక్సెల్ ఉపయోగాన్ని వివరించండి. క్వశ్చన్ పేరు ఇది, 5 మార్క్స్ క్వశ్చన్ ఇది. రాసుకున్న అందులో ఓన్లీ సెకండ్ బీకామ్ వాళ్ళకే. ఓకేనా? ఇదేంటి? బిజినెస్ ఎనాలిటిక్స్ సబ్జెక్ట్ పేరు. ఫస్ట్ చూడండి, ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్లో అందుబాటులో ఉన్న ఒక శక్తివంతమైన టూల్గా ఎక్సెల్ను చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పేరా, ఎక్సెల్ కమాండ్లు ఫంక్షన్లు మరియు టూల్స్ లెక్కలు చేయడానికి మరియు వేగంగా విశ్లేషించడానికి అందిస్తుంది. డేటాను విశ్లేషించడానికి ఎక్సెల్ రేంజ్లు పట్టికలు అందిస్తుంది. నెక్స్ట్ పారా, డేటా మీద షరతులతో కూడిన ఫార్మాటింగ్ చేయడానికి ఎక్సెల్ ఉపకరిస్తుంది. సార్టింగ్ క్రమ పద్ధతిలో ఉండడం. ఫిల్టరింగ్ క్యాలిక్యులేషన్స్ సబ్ టోటల్స్ రేంజ్లతో సహా ఎన్నో ఇతర ఆపరేషన్లకు కూడా ఎక్సెల్ సహాయపడుతుంది. డేటా సమరైజేషన్ బ్రాకెట్లో సంగ్రహణ అని రాసుకోండి. సమరైజేషన్ బ్రాకెట్లో సంగ్రహణ. నివేదికలు తయారు చేయట, టేబుల్స్ను పీవోట్ చేయటం కూడా ఎక్సెల్ చేస్తుంది. నెక్స్ట్ పారా, ఎక్సెల్ డేటా విజువలైజేషన్. ఓకేనా? ఎక్సెల్ డేటా విజువలైజేషన్ రాసుకోండి. ఎక్సెల్ డేటా విజువలైజేషన్ కొరకు రకరకాల చార్టులను అందుబాటులో ఉంచుతుంది. వివిధ రకాల
విజువలైజేషన్ ఫార్మాట్స్లో డేటాను వీక్షించడం ద్వారా మెరుగైన విశ్లేషణ సాధ్యమవుతుంది. బ్యాండ్ చార్ట్, థర్మామీటర్ చార్ట్, గ్యాంట్ చార్ట్, వాటర్ఫాల్ చార్ట్ మరియు పీవోట్ చార్ట్లు కూడా ఎక్సెల్ డేటా విజువలైజేషన్కు సహాయపడతాయి. ఫుల్ స్టాప్. నెక్స్ట్ పారా ఎక్సెల్లో డేటా ఎక్స్ప్లోరేషన్. బ్రాకెట్లో అన్వేషణ అని రాసుకోండి. రాసుకున్నారా? డేటా అన్వేషణకు కావలసిన పద్ధతులను కూడా ఎక్సెల్ ద్వారా అందిస్తుంది. డేటా అన్వేషణ అనేది డేటా విశ్లేషణలో మొదటి దశ. ఎక్సెల్లో ఏకచర, ద్విచర మరియు బహుచర డేటా అన్వేషణ టెక్నిక్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఫుల్ స్టాప్. ఇందులో మీకు దీన్ని 2 రకాలుగా అడుగుతారు. ఇందులో 2 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏమేంటంటే ఈ క్వశ్చన్ జాగ్రత్తగా పరీక్షించుకోండి. 2 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటంటే అవి డేటా విజువలైజేషన్ అని 5 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు. డేటా ఎక్స్ప్లోరేషన్ అని 5 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు. మీకు ఎంత మ్యాటర్ ఉందని కాదు. ఇప్పుడు ఇది బిజినెస్ అనలిటిక్స్ అనేది కొంచెం టఫ్ సబ్జెక్ట్, కీలకమైన సబ్జెక్ట్. ఇందులో మనం కంప్యూటర్ మీద ఉపయోగిస్తాం కాబట్టి ఎక్కువ సోదేయడానికి ఏముండదు. సో డేటా విజువలైజేషన్కి చిన్న పారాగ్రాఫ్ ఉన్న 5 మార్క్స్ వేస్తారు. డేటా ఎక్స్ప్లోరేషన్ అంటే ఆ ముక్క రాస్తే 5 మార్క్స్ వేస్తారు. మొత్తం క్వశ్చన్ అడిగితే 10 మార్క్స్ అడిగితే ఆ క్వశ్చన్ రాయాల్సి వస్తుంది. ఓకే, అర్థమైందా? అది ఎప్పుడు ఇచ్చారంటే మీకు ఆదికవి నన్న యూనివర్సిటీలో 2020 పరీక్షలో పేపర్లో ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇంకో క్వశ్చన్ చెప్తున్నాను ఇప్పుడు. ఇంకో క్వశ్చన్ ఫస్ట్ ఇప్పుడు క్వశ్చన్ రాసుకోండి. రెండో క్వశ్చన్, ఇది 10 మార్క్స్ క్వశ్చన్, జాగ్రత్తగా రాసుకోండి. బిజినెస్ అనలిటిక్స్ 10 మార్క్స్ క్వశ్చన్. బిజినెస్ అనలిటిక్స్ జీవిత చక్రాన్ని వివరించండి. బిజినెస్ అనలిటిక్స్ జీవిత చక్రాన్ని వివరించండి. ఓకేనా? అందులో రాసుకోండి. డేటా అనలిటిక్స్కు
డేటా అనలిటిక్స్కు వ్యాపారాన్ని ఆపాదించడాన్ని బిజినెస్ అనలిటిక్స్ అని అంటారు. బిజినెస్ నిర్ణయాలను తీసుకోవడానికి డేటా నుండి కావలసిన సమాచారాన్ని సేకరించడం బిజినెస్ అనలిటిక్స్ ఉద్దేశం. ఇక్కడ రేపు మీరు కాలేజీకి వచ్చినప్పుడు వేసుకుంటారు, కానీ ఈ డయాగ్రామ్ వేసుకోవడం కాలేజ్ అంటే అక్కడ ఏమొస్తుందంటే బిజినెస్ అనలిటిక్స్ జీవిత చక్రం 6 దశలు కలిగి ఉంది. బిజినెస్ అనలిటిక్స్ జీవిత చక్రం 6 దశలు కలిగి ఉంది అని వస్తుంది. ఏమా అక్కడ ఆ డయాగ్రమెటిక్కి కాలేట్ పెట్టుకోండి. ఇది ఫస్ట్ యూనిట్ అంతా చెప్తున్నాను. ఇప్పుడు అందులో ఫస్ట్ ఆ ఖాళీ వదిలేసుకున్న తర్వాత మొదటి దశ డాష్ పెట్టి డిస్కవరీ అని రాసుకోండి. డిస్కవరీ మొదటి దశ పేరేంటి? డిస్కవరీ. ఇందాకని చెప్పినవి ఏంటి? 5 మార్క్స్ క్వశ్చన్, ఇప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్. క్లారిటీగా అర్థమవుతుందా? ఫస్ట్ యూనిట్ కవర్ చేస్తున్నాం, అర్థమైందా? ఇది ఎవరికి? ఇది సెకండ్ వీక్ వాళ్ళకి మాత్రమే. ఈ దశలో మొదటి దశ డిస్కవరీ రాసుకున్నారు కదా. ఈ దశలో టీం మొత్తం బిజినెస్ డొమైన్ గురించి పూర్తిగా అవగాహన చేసుకుంటుంది. ఫుల్ స్టాప్. గత చరిత్రలో సంస్థ ఈ రకమైన ప్రాజెక్టులు చేసి ఉందేమో గమనించి దాని నుంచి నేర్చుకోగలమేమో ప్రయత్నిస్తుంది. ప్రాజెక్ట్ టీం ఏ వనరులు అవసరమో అంచనా వేస్తుంది. బ్రాకెట్లో రాసుకోండి. మానవ వనరులు, సాంకేతిక వనరులు, సమయం మరియు డేటా మూలాలు. ఫుల్ స్టాప్ పెట్టుకోండి. ఈ దశలో ముఖ్యమైన పనులుగా వ్యాపార సమస్యలను, బిజినెస్ అనలిటిక్స్ యొక్క ఛాలెంజ్లుగా తీసుకుని దానికి తగ్గ పరిష్కార మార్గాలను దశల వారీగా రూపొందించడం మరియు టెస్ట్ల కొరకు కావలసిన ఆరంభ ప్రమేయమును కనుగొంటుంది. ఓకేనా? సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. రెండవ దశ డేటాను తయారు చేయటం.
రెండవ దశ డేటాను తయారు చేయటం. ఈ దశలో ఒక విశ్లేషణ వ్యవస్థను టీం ఏర్పాటు చేసుకుంటుంది. దీనినే అనలిటిక్ శాండ్ ట్యాక్స్ అని అంటారు. ప్రాజెక్ట్ నిర్ణీత కాలంలో లేదా డేటా మీద విశ్లేషణ జరపడానికి ఈ శాండ్ బాక్స్ను వాడతారు. ఈ దశలో టీం ELT బ్రాకెట్లో పెట్టుకోండి. ఎక్స్ట్రాక్ట్ లోడ్ మరియు ట్రాన్స్ఫార్మ్ మరియు ETL అంటే బ్రాకెట్లో రాసుకోండి. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ మరియు లోడ్ వ్యవస్థల ద్వారా శాండ్ బాక్స్లోనికి డేటాను పంపిస్తారు. దీనిని ETLT అని కూడా అంటారు. ఈ దశలో డేటాను లోతుగా విశ్లేషించడం ద్వారా ఏ మార్గాలను ఉపయోగిస్తే డేటా కండిషన్లో ఉంటుందో అవగాహనకు వస్తారు. ఫుల్ స్టాప్. మూడవ దశ మోడల్ ప్లానింగ్. ఈ మూడవ దశలో టీం పద్ధతులను, టెక్నిక్లను మరియు వర్క్ ఫ్లోలను నిర్ధారిస్తుంది. ఈ దశలో టీం మోడల్ నిర్మాణ దశకు అనుగుణంగా వ్యవహరిస్తుంది. ఈ దశలో టీం దత్తాంశంలోని చలరాశుల మధ్య సంబంధంతో పాటు ముఖ్యమైన చలరాశులను ఎంచుకుని తద్వారా తగిన మోడల్ను గుర్తించడం జరుగును. నెక్స్ట్ నాలుగవ దశ మోడల్ నిర్మాణం. సైడ్ హెడింగ్ ఏంటి? నాలుగవ దశ మోడల్ నిర్మాణం. సైడ్ హెడింగ్ అదే మోడల్ నిర్మాణం. ఈ దశలో టీం డేటా సెట్లను డెవలప్ చేస్తుంది.
డెవలప్ చేస్తుంది. ఈ డేటా సెట్లను టెస్టింగ్, ట్రైనింగ్ మరియు ప్రొడక్షన్లను ఉపయోగిస్తారు. దీంతో పాటుగా ఈ దశలో మోడల్ ప్లానింగ్లోని మోడల్స్కు అనుగుణంగా క్రొత్త మోడల్స్ నిర్మించి అమలు పరుస్తుంది. ప్రస్తుత మోడల్స్ను అమలుపరచడానికి అందుబాటులో ఉన్న టూల్స్ సరిపోతాయో లేక మరీ ఎక్కువ దృఢకరమైన సాధనాలు అవసరమవుతాయో అని పరిగణిస్తుంది. నెక్స్ట్ సైడెడింగ్ ఐదవ దశ ఫలితాలను చేరవేయుట. ఫలితాలను ఐదవ దశ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నామా. ఫలితాలను చేరవేయుట. ఈ దశలో టీం ముఖ్యమైన వాటాదారులు మరియు శ్రేయోభిలాషుల సహాయంతో ప్రాజెక్ట్ యొక్క ఫలితాలు విజయవంతమో లేక అపజయమోనని మొదటి దశలో రూపొందించిన ఆరంభ ప్రమేయము ఆధారంగా నిర్ధారిస్తారు. టీం వీటిలో సాధ్యాసాధ్యాలు బిజినెస్ విలువలను ప్రతిపాదించడం మరియు వాటి వివరాలను క్రోడీకరించడం మరియు వినియోగదారులకు చేరవేయటం లాంటివి ఈ దశలో చేస్తుంది. ఆరవ దశ కార్యాచరణ అమలు చేయటం. ఇందులో రాసుకుంటాం. ఈ దశలో టీం తుది నివేదికలు రూపొందించడం, క్రోడీకరించడం, ప్రోగ్రామ్లు కోడ్ మరియు టెక్నికల్ డాక్యుమెంట్లను డెలివరీ చేస్తుంది. దీంతో పాటుగా టీం ఒక పైలట్ ప్రాజెక్ట్ను అమలు చేయడం ద్వారా రూపొందించిన మోడల్స్ను, ప్రోడక్ట్ను వాతావరణంలో పరీక్షించినట్లు అవుతుంది. ఓకేనా? సో మీకు ఇక్కడికి ఒక 10 మార్క్స్ క్వశ్చన్, ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అయింది. హ్యాపీనా?